గతంలో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఉండేది అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎంతో చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ని మారుస్తామంటే ఒప్పుకునేదే లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన మాదిరిగా జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేస్తామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి పేరు తాను పెట్టింది కాదన్నారాయన. సికింద్రాబాద్ పేరు ఎక్కడుంది, నేనెక్కడ తీసేశానని సీఎం కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మేము సికింద్రాబాద్లో పుట్టినోళ్ళం, మల్కాజ్గిరికి ఎందుకు పోతామండి? సైబరాబాద్కి ఎందుకు పోతాం? హైదరాబాద్కి ఎందుకు పోతాం? ఇక్కడ ప్రజలు ఏదన్నా వాళ్ళ అవసరాల కోసం ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే అన్ని ఆఫీసులు ఇక్కడనే ఉన్నాయి. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఆల్రెడీ ఒకప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కోర్టు ఉంది, ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది. ఇంత చరిత్రని ఏదో నా ఇష్టం ఉన్నట్టు నేను మారుస్తా అంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. హైదరాబాదు నేను పెట్టింది కదా, ఈ మూడే పేర్లు కదా ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాస్టీజ్ అంతకుముందే ఉంది, భువనగిరి అంతకుముందే ఉంది, సంగారెడ్డి అంతకుముందే ఉంది. వాటినే పోలీస్ కమిషనరేట్లు ఏరియాలు సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం. క్రైము, డెవలప్మెంటు వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాస్టీస్గా ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాస్టీస్గా ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే